హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలి. ఈ కథ వినే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక కథను స్టార్ట్ చేద్దాం. ఊరికి చివర్లో ఒక పాత ఇల్లు, పచ్చి ఇటుకలతో కట్టిన ఇసుక పూర్ణమైన గోడలు. ఒకప్పుడు ఎప్పుడూ గొప్పగా ఉండేదేమో గాని ఇప్పుడు అది ఒక శాపగ్రస్తమైన మృత్యుస్థలంగా మారిపోయింది. పేకమేడలుగా విరిగిపోతున్న ఫ్లోర్లు, గోడల మీద పాత పోస్టర్లు, చెదలతో నిండిన తెరలు. అక్కడ అడుగు పెట్టాలన్న చీకటి మాత్రమే ఆలోచించగలదే తప్ప మనుషులు కాదు. ఆ ఇంటి గేటు ఎప్పుడూ తాళం లేకుండా ఊరుతూనే ఉంటుంది. కానీ ఎవరూ దగ్గరకు రారు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన వాళ్లలో కొందరు తిరిగి రాలేదు. వచ్చిన వాళ్లలో మిగిలిన వాళ్ళు మాత్రం మాట్లాడలేరు. మాట్లాడినా వారు చెప్పేది ఎవరు నమ్మరు. ఆ ఇంట్లో భయంకరమైన బొమ్మలుంటాయట. రాత్రిళ్ళు ఆ బొమ్మలు కదిలిపోతాయట. ముఖాల మీద నామాలు ఉంటాయట. నవ్వుతూ చూసుకుంటాయట. ఇలాంటి మాటలు వినడమే గాని ఎవరు చూశారంటే మాత్రం సరైన ఆధారం లేదు. అలాంటి సమయంలో రవి అనే యువకుడు ఊరిలో అడుగుపెట్టాడు. ఫోటోగ్రఫీ హాబీ. పాత ఇళ్లను ఫోటోలు తీయడం అతని కల. రవి ఒక రహస్యమైన వ్యక్తి. ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతాడు. చీకటి ప్రదేశాలంటే ఇష్టం. వింతలు అంటే ఆసక్తి. ఒకానొక డార్క్ థీమ్ బ్లాగ్ రన్ చేస్తుంటాడు, షాడోస్ ఆఫ్ ఫర్గోటన్ వాల్స్ అన్న పేరుతో. అతడికి ఎవరో ఆ ఇంటి గురించిన గోప్యమైన వివరాలు చెప్పారు. ముఖ్యంగా అక్కడి పాపిట్స్ గురించిన సంగతులు. ఆ మాటలు విని రవికి ఓ కుదుపు కలిగింది. అదే కుదుపు అతన్ని ఆ ఇంటి ముందు వరకు లాక్కుచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయం. వర్షం పడిన కొత్త. మబ్బులతో ఆకాశం నలుపుగా ఉంది. కెమెరా పట్టుకుని, చిన్న బ్యాగ్ వేసుకుని అడుగులు అక్కడి గేటుకి. తాళం లేదు. గాలి తట్టిపడుతోంది. గేటు చేవగా కదిలింది. ఓపెన్ ఎంట్రన్స్. అదృష్టం అని ముసుగులో నవ్వుకున్నాడు రవి. లోపల అడుగు పెట్టగానే ఒక్కసారిగా గాలి వెనక్కు లాగుతున్నట్టు అనిపించింది. చేతి కెమెరా తడిసిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. లోపలికి అడుగేశాడు. వాసన. ఆ వాసన పాత కలప, తడిగోడలు, తడి దుస్తుల వాసన. కానీ ఇంకేదో ఉంది. ఒక ముదురు నూనె వాసన. ఆ వాసనను రవి ఎప్పుడూ గుర్తుంచుకుంటాడు. ఎందుకంటే ఆ వాసన ఆ ఇంటి మూలచెరలో దాక్కున్న ఓ దెయ్యం వాసన. గదులు ఒక్కొక్కటిగా తలుపులు తీస్తూ ఫోటోలు తీయడం మొదలెట్టాడు. ముట్టుకుంటే ఊడిపోతున్న పటాలు, నశించిన సోఫాలు, మురికిగా మారిన పింక్ గడియారాలు. ప్రతి వస్తువులోనూ ఓ శవబాసుర గాథ ఉంటుంది అనిపిస్తుంది. ఒక గదిలో అడుగు పెట్టగానే గోడ మీద టక్ 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 శబ్దం. వెనక్కి తిరిగాడు. ఏమీ లేదు. కెమెరా తీసి క్లిక్ అన్నాడు. ఫ్లాష్ వెలుగు. అచ్చు తన వెనకాల ఎవరో నిల్చున్నట్టు కనిపించింది. హా, ఎవడా బాబోయ్ అంటూ వెంటనే తిరిగాడు. ఎవరూ లేరు. కానీ గదిలో ఉష్ణత మట్టుకు పెరిగిపోయింది. చర్మం చెమటతో తడిసిపోతోంది. పక్క గదిలో అడుగు పెట్టగానే ఒక పెద్ద కుర్చీ పైన ఒక బొమ్మ కూర్చుంది. చిన్న పిల్లలా ఉంది. చేతిలో పుస్తకం పట్టుకుని. కానీ ముఖం లోపలికి వాలిపోయినట్టుగా, జంతు ముఖాన్ని తలపిస్తున్నట్టుగా. ఆ బొమ్మను టచ్ చేస్తూ తిరగబోసే లోపే బెల్లం బెల్లం శబ్దం. గుమ్మడికాయంత పెద్ద మోకాళ్ల శబ్దం వెనక నుండి వస్తోంది. ఆ శబ్దంలో బరువు ఉంది. ఆ శబ్దంలో అసహ్యం ఉంది. తల తిప్పాడు. ఎవరూ లేరు. కానీ గదిలోని ప్రతి వస్తువు చెరరరా అని వణికింది. కెమెరా కింద పడిపోయింది. ఎత్తుకునే లోపే కెమెరా లెన్స్ లోపల నుండి ఎవరో నలిపిన పెదవులతో, పచ్చని పళ్లతో నవ్వుతున్న మొహం. నవ్వు నవ్వు, నువ్వు వచ్చా, నువ్వే కావాలి అనే శబ్దం. కోటు మీద నుంచి దూకినట్టు రవి బయటకి పరుగెత్తాడు. గేటు మూసుంది. ఊపిరి ఆగిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంది. గేటుని బలంగా లాగాడు. తెరిచింది. బయటికి వచ్చి నేలపై పడిపోయాడు. ఒక్క నిమిషం పాటు ఊపిరాడలేదు. కానీ అసలైన భయం ఇంకా మొదలు కాలేదు. తాను తీసిన ఫోటోను చూస్తే తాను ఉన్న ప్రతి ఫోటోలో తన వెనకాల ఆ బొమ్మ మానవ ముఖంతో నవ్వుతూ ఉంది. రవికి బయటకి వచ్చేసరికి ఒకటే హాయిగా అనిపించింది. కానీ పక్కనే ఉన్న సిమెంట్ కంచె మీద కూర్చుని ఊపిరి పీలుస్తున్న రవిని చూస్తే ఎవడైనా చెప్పేవాడు, ఇతను ఏదో చూశాడు, చాలా ఎక్కువ చూశాడు. అతని ముక్కు దగ్గర కరిగిన చెమట లాలాజలంతో కలిసిపోయి చకచకలాడుతోంది. చేతిలో కెమెరా పట్టు విడిచిపెట్టాడు. కానీ దాన్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టలేడు. అతడికి ముందుగా అర్థమయ్యింది ఒక విషయానికి. ఇది సాధారణ పాత ఇల్లు కాదు. ఇది బ్రతికిన ఇల్లు. ఇల్లు బ్రతికుంటే ఎలా ఉంటుందో తెలుసా? అది నీ మనసుని చదువుతుంది. నీ భయం ఎక్కడుంటుందో గుర్తిస్తుంది. అదే భయాన్ని నిన్ను చూస్తుండగా తీర్చిదిద్దుతుంది. రవి బయటికి వచ్చేశాక ఓ టిఫిన్ సెంటర్ దగ్గర నిదానంగా కూర్చున్నాడు. టేబుల్ మీద కెమెరా పెట్టి ఫోటోలు చూడడం మొదలెట్టాడు. మొదట 2-3 ఫోటోలు ఏమీ స్పెషల్ అనిపించలేదు. పాత గదులు, దుమ్ము కట్టిన సోఫాలు, చెదలతో నిండిన అద్దాలు. కానీ 4వ ఫోటోలో ఆ బొమ్మ తన వెనకాల నిలబడి ఉంది. ముఖం ఇప్పుడు మానవ ముఖం, చెమటలలో మెరుస్తున్న కళ్ళతో. ఈ ఫోటో తీసినప్పుడు ఈ బొమ్మ అక్కడ లేదు. ఈ బొమ్మ మానవంగా మారుతోంది అని బిత్తరపోయాడు రవి. ఒక్కో ఫోటో చూశాడు. ఒక్కో ఫోటోలో బొమ్మ నెమ్మదిగా దగ్గర పడుతోంది. చివరి దానిలో రవి చెవికి బాగా దగ్గరగా ఉంది.
ఆ ముఖం మాంసంతో నిండిపోయినట్టుగా, పెదాలు లోపలికి నలిపినట్టుగా, ఒక్క చెక్కిలి నవ్వుతో చూస్తే మనిషి అనిపిస్తుంది కానీ ఒక చిన్న లోపం ఉంది. ఆ లోపం ఏంటో చెప్పలేకపోతున్నాడు. రవి ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎర్ర కళ్ళతో ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. ఫోటోలు జూమ్ చేసి చూస్తున్నాడు. ఎడిట్ చేస్తున్నాడు. ఒక్కో కోణంలో బొమ్మ ముఖం మారుతోంది. ఒక్కో మార్పులో ఒక కథ ఉంది. ఆ బొమ్మ ముఖం ఎవరి ముఖాన్ని పోలి ఉంది. ఒక్కసారిగా గుర్తొచ్చింది అతని బాల్యంలో. ఒకసారి అతని మామయ్య చనిపోయిన రోజు శవాన్ని చూసి కలవరపడ్డాడు. ఆ ముఖం అప్పట్లో చూసిన శవ ముఖానిది. కళ్ళల్లో కొంచెం వాపు, పెదవులు బిగుసినట్లు, గళం దగ్గర నల్లటి గీత. అది ఎలా సాధ్యం అన్న ప్రశ్న అక్షరాలా అతని మెదడుని తొలిచింది. ఆ రాత్రి 10 గంటలు దాటాక రవికి అసహజమైన శబ్దాలు వినిపించసాగాయి. గదిలోని తన కెమెరా నుండి గుగుగుగు అనేది. కెమెరా స్వయంగా ఆన్ అయింది. అది తానే తీస్తోంది ఫోటోలు. అతను చూస్తుండగానే కెమెరా ఒకసారి తనకు ఎదురుగా ఉన్న అద్దంలో ప్రతిబింబాన్ని ఫోకస్ చేసింది. ఫ్లాష్! అతని ముఖం అద్దంలో కనిపించింది. కానీ అతని వెనకాల ఎవరో మరొకరు. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఏమీ లేదు. మళ్ళీ కెమెరా స్క్రీన్ వైపు చూశాడు. ఫోటోలో ఆ బొమ్మ ఇప్పుడు చేతిలో పుస్తకం లేదు. బదులుగా ఒక చిన్న పింఛను పట్టుకుని ఉంది. ఆ పింఛను రవికి బాగా పరిచయం. ఈ పింఛను నా అమ్మ వాడేది అని తడబడిపోయాడు. ఆ బొమ్మ తన అతి తాన్ని చదువుతోందా? ఆ రాత్రి లైట్ ఆఫ్ అవ్వకముందే ఇంట్లోని గడియారాలన్నీ ఒక్కసారిగా 12 గంటల సమయాన్ని చూపించేశాయి. అప్పటికే రవి గుండెలు నిండుగా కొట్టుకుంటున్నాయి. అతని ఫోన్ మొరగింది. అసహజమైన స్క్రీన్. వెల్కమ్ టు ద హౌస్ ఆఫ్ మెమరీ. యూ క్యాన్ నెవర్ లీవ్. ఎక్కడ నుంచి వస్తోంది ఈ మెసేజ్ అని చెవులు తిరిగినట్టు అయిపోయాడు. ఫోన్ ఆఫ్. డోర్ లాక్. విండోలు మూసుకుపోయాయి. వేయేనవే. చుట్టూ చీకటి. అంతలో ఆ శబ్దం. టక్ టక్ టక్. అంత తొందరగా కాదు, మెల్లగా, గుండె మీద పాదాలు వేసినట్టు. రవి బెడ్ క్రిందకి చూశాడు. ఒక జుట్టు గుజ్జు. అది కదులుతోంది. వేళ్ళు వేళ్ళు అని బతకబోయిన గొంతుతో అరవబోయేలోపు ఆ బొమ్మ అతని వెనుక నిలబడి నవ్వింది. ఇప్పుడు అది పాపెట్ కాదు. అది ఒక మాంసంతో కూడిన జీవి. అది శ్వాసిస్తోంది. అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. కానీ అది ఇప్పుడు అతని వెంట. రవి తల తిరిగించి చూసేసరికి ఆ బొమ్మ నిలబడి ఉంది. గదిలో ఉన్న కాంతి అంతా నీలంగా మారిపోయింది. చల్లదనంగా కాదు, ఆ చలిలో ఏదో పులకరింపు ఉంది. ఒళ్లంతా గడ్డకట్టేలా. అతని మెడ వెనక చర్మం వణికిపోయింది. ఇది కల కాదు, ఇది నిజం. ఇది కల కావాలని కోరుకుంటున్నా, కాని నా చెంప మీద కొట్టుకున్నా నిద్రలే లేదు అని తల ముద్దాడు రవి. బొమ్మ ఒక్క అడుగు ముందుకొచ్చింది. అది ఎక్కడ నడుస్తుందో లేదు, నేలమీద తేలిపోతూ వస్తోంది. దాని ముఖం మళ్లీ మారిపోయింది. ఇప్పుడు అది చిన్నపిల్లల చిరునవ్వులా ఉంది. కానీ ఆ నవ్వులో ఏదో వింత ఉంది. అది తీపి కాదు, తుపాకీలాగి మైండ్లో పేలేలా ఉంది. నీవేనా రవి అనే శబ్దం, చాలా మెల్లగా, తలపై ఎవరో గుండ్రంగా పలుకుతున్నట్టుగా. రవి వెనక్కి జారిపోయాడు. నువ్వు ఎవరు? నా వెంట ఎందుకు పడుతున్నా అని అడిగాడు. ఆ బొమ్మ నెమ్మదిగా చేతిలో ఉన్న పుస్తకం తెరిచి చూపించింది. అందులో ఫోటోలు ఉన్నాయి. రవి బాల్యం, అతని ఇంటి ఫోటోలు, అతని స్కూల్. దాని మధ్యలో ఉన్న ఒక ఫోటో చూసి రవి గుండెలో గాలి ఆగిపోయింది. ఆ ఫోటోలో ఆ బొమ్మ ఉంది. ఆ ఫోటోలో రవి 8 ఏళ్ల వయసులో ఉన్నాడు. కానీ రవికి ఆ రోజులు గుర్తుండవు. నేను ఎప్పుడూ ఈ బొమ్మతో ఫోటో దిగలేదు అని తడబడిపోయాడు. అతను మళ్లీ చూస్తూ ఉండగానే ఆ బొమ్మ చెవికి దగ్గరగా వచ్చి పచ్చిగా ఒక మాట చెప్పింది. నువ్వు నన్ను మర్చిపోయావు రవి, కానీ నేను నిన్ను కాదు. అవును. ఇప్పుడు రవికి ఒక్కసారిగా మెదడంతా తిరిగినట్టు అనిపించింది. 8 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మ పక్కన ఉండే ఓ బొమ్మ. ఆ బొమ్మతో చాలా రోజులు ఆడేవాడు. కానీ ఓ రోజు ఆ బొమ్మ మాయం అయిపోయింది. వాళ్ళ అమ్మ చెప్పింది అది మంటల్లో కాలిపోయింది అని. కానీ నిజం ఏమిటంటే ఆ బొమ్మని ఎవరో తీసుకెళ్లారు. అది తిరిగి వచ్చింది. కానీ అది ఇప్పుడు జీవించింది. నీవేనా అని అడిగాడు రవి. బొమ్మ నవ్వింది. నీ ఇల్లు మర్చిపోయినా పర్లేదు, కానీ నీ ఇంట్లో ఉన్నదాన్ని మర్చిపోతే దాన్నే పిలుస్తుంది ఈ ఇల్లు. ఆ ఇంటి గోడలపై వణుకుతున్న శబ్దాలు మళ్లీ మొదలయ్యాయి. టక్ టక్. గోడలపై బొమ్మల వాల్చిన ఫోటోలు పడిపోతున్నాయి. ప్రతి ఫోటోలో రవి ఒకే వ్యక్తి, కానీ ఒక్కో ఫోటోలో వయస్సు మారిపోతుంది. ఏవైనా పాత జ్ఞాపకాలు కాదు, వచ్చే రోజుల్లో రవి ఎలా ఉంటాడో చూపిస్తున్న ఫోటోలు. ఇది సాధ్యం కాదు అని కెమెరా పట్టుకుని బయటకి పరుగెత్తాడు. గేటు దగ్గరికి రాగానే అది తిరిగి తలుపేసింది. ఎలాగైనా తీయాలని లాగాడు. తాళం లాగి చించేశాడు. వెనుక నుండి ఒక్కసారి నెమ్మదిగా ఆ శబ్దం. ఓ రవి, నన్ను తీసుకెళ్ళవా? రవి వెనక్కి తిప్పుకుని చూశాడు. ఆ బొమ్మ ఇప్పుడు చిన్నపిల్లలా ఉంది. ముద్దుగా, అందంగా, కానీ కళ్ళల్లో మాత్రం నలుపుతడులు. అది ఏడుస్తోంది. చేతిలో పుస్తకం ఉంది. దాని పేరే జ్ఞాపకాల ఇల్లు.
ఇది నా బాధ కాదు, నువ్వు నన్ను వదిలిపెట్టాలి అని రవి కేకేశాడు. కానీ నువ్వే నన్ను మొదట వదిలిపోయావు అంటూ ఆ బొమ్మ గాలి లాగినట్టు మాయం అయింది. మళ్లీ గేటు తలుపు తెరచింది. రవి బయటికి వచ్చేశాడు. కానీ ఈసారి ఇతను మునుపటి వాడేమీ కాదు. అతని కెమెరాలోని ఫోటోలు చూస్తే ప్రతి ఫోటోలో తన వెనుక ఒక నీడ ఉంది. ఒక్కొక్కసారి అది పాపెట్లా ఉంది, ఒక్కోసారి మానవ రూపం. ఆ రోజు నుండి రవి నిద్రపోవడం మానేశాడు. గది వెలుగులన్నీ ఆన్ చేసి కూర్చుంటున్నాడు. అందరూ రవిని చూస్తుంటారు, కానీ రవి ఒక్కరిని మాత్రమే చూస్తున్నాడు, ఆ బొమ్మను. రవి గదిలో వెలుతురు పెట్టుకుని రాత్రంతా నిద్రపోకుండా కూర్చుంటున్నాడు. మాసిపోయిన కనురెప్పలు, కలలేని కళ్ళు, ఒక్క ముక్క మాట మాట్లాడకుండా రోజులు గడుపుతున్నాడు. కెమెరా తగిలించుకున్నా ఒక్క ఫోటో తీసే ధైర్యం లేదు. ఎందుకంటే తీసిన ప్రతి ఫోటోలో ఆ బొమ్మ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ చెబుతున్నారు, రాబోయి హాస్పిటల్కి పోవాలి, నీవు మానసికంగా కాస్త వెళ్ళిపోతున్నా. కానీ రవి ఒక్కటే చెప్తాడు, నాకు బాగుంది, నన్ను ఎవడూ చూడలేరు, కానీ ఆమె చూస్తుంది. ఒక రాత్రి పక్క గదిలోంచి మళ్లీ అదే పుస్తకం పడ్డ శబ్దం. జ్ఞాపకాల ఇల్లు అనే టైటిల్ చూసి ఒక్కసారిగా ఒళ్ళు గడ్డకట్టిపోయింది. అతడు మెల్లగా ముందుకు నడిచాడు. గది తలుపు తెరిచేసరికి సెంటర్లో ఆ బొమ్మ తిరిగి ఉంది. ఈసారి మాత్రం కుర్చీలో కూర్చుంది. పక్కన పుస్తకం, పక్కనే చిన్న స్కూల్ ఫోనోగ్రాఫ్, మ్యూజిక్ ప్లేయర్ లాంటి పాత వస్తువు. ఫోనోగ్రాఫ్ మెల్లగా తిప్పుకుంటూ ఓ రికార్డు ప్లే అవుతోంది. నీవు నన్ను మర్చిపోవచ్చు రవి, కానీ నేను కాదు. ఎందుకంటే నీలో నేనే ఉన్నాను. రవి శ్వాస ఆగిపోయినంత పనైంది. బొమ్మ అలా కూర్చునే ఉంది, కానీ కళ్ళు కదులుతున్నాయి. ప్రతిసారి అతను కదిలినప్పుడు బొమ్మ కళ్ళు వెంబడి తిరుగుతున్నాయి. అతడు వెనక్కి వెళ్తున్నాడు, కానీ గదిలోకి ఒక చిన్నపిల్ల పల్లకిలా నవ్వు వినిపించింది. అదే రోజు గుర్తుందా? నువ్వు నన్ను బొత్తిగా కాల్చేశా, కానీ నీ నిద్రలో నేను తిరిగి వచ్చాను. నువ్వు ఎక్కడికెళ్ళినా నీ గుండె తడిలో నేను బతుకుతున్నాను. ఆ శబ్దం బొమ్మ గొంతులో నుంచి కాదు, రవిగుండెలోంచే వినిపించింది. అతడు గదిలో ఉన్న అద్దానికి దగ్గరగా వెళ్ళాడు. తన ముఖాన్ని చూశాడు. మొదట తన ముఖం, తర్వాత ముఖం మీద నలుపు చారలు, నోటి కుడి పక్కన ఓ బొమ్మల నవ్వు. కళ్ళు అలా తిరుగుతున్నాయి. అద్దంలో కనిపించేది ఆ బొమ్మ రూపంలో ఉన్న రవి. ఇది కాదు, ఇది నిజం కాదు అని అరవుతున్నాడు. కానీ అతని గొంతు మారిపోతోంది. చిన్నపిల్లల గొంతు, గిరగిర తిరిగే శబ్దం. ఆ గదిలో తలుపు మూసుకుంది. బయటికి ఎవరూ రాలేరు. ఆ రోజు తరువాత రవి మాయమయ్యాడు. ఎవరికీ కనిపించలేదు. అతని ఇంట్లో ఉన్నవాళ్లు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు. ఇంటి గదిలో ఆ పుస్తకం, జ్ఞాపకాల ఇల్లు మాత్రమే మిగిలింది. దానిలో చివరి పేజీలో ఓ ఫోటో, ఒక బొమ్మ, దానికి రవి ముఖం ఉంది. ఈ ఇంటి గోడలు మాట్లాడతాయి. ఈ ఇంట్లో బొమ్మలు నిద్రలేవు. వాళ్ళకి నీవు పిలిచి చెప్పనక్కరలేదు, వాళ్ళు నీతోనే ఉన్నారు. ఎందుకంటే నీవు వాళ్లలో ఒకరిగా మారిపోయావు. ఇది మోక్షం కాదు రవి, ఇది బంధం.